ప్రవేశగీతం పాడాలి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రండి పాల్గొందము, పడగరండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, పడగరండి రక్షణ పొందుదము. దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవింప, దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవింప, మా మనసుకు శాంతి ఊరటనిచ్చు ఈ దివ్యమైన ఆలయానికి, పావనమైన రుతితో ప్రభు చెంతకు రండి, మా మనసుకు శాంతి ఊరటనిచ్చు ఈ దివ్యమైన ఆలయానికి, పావనమైన రుతితో ప్రభు చెంతకు రండి, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. హలో హలో మంచి పాపపు పరిహారమైన తన ప్రాణము బలిగా అర్పించిన పావన క్రీస్తుని మహిమను లోకాన కొనియాడరారండి, పాపపు పరిహారమైన తన ప్రాణము బలిగా అర్పించిన పావన క్రీస్తుని మహిమను లోకాన కొనియాడరారండి, ఆ దివ్య గొర్రె పిల్ల త్యాగం యాగం మనకు శాశ్వతమైన నిత్య జీవం, యేసుని శ్రమ ఫలితం మనకు రక్షణ భాగ్యం, ఆ దివ్య గొర్రె పిల్ల త్యాగం యాగం మనకు శాశ్వతమైన నిత్య జీవం, యేసుని శ్రమ ఫలితం మనకు రక్షణ భాగ్యం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాడు ఎన్నాళ్ల బట్టు ఎదురు చూస్తున్నటువంటి మన హోలీక్రాస్ మఠకన్యల కళ నెరవేరింది. తండ్రి గారు ఎన్నో ప్రయత్నాలు చేసి నేటికి ఆ యొక్క అందమైనటువంటి పెద్దదైనటువంటి చక్కని గృహాన్ని
ఒక కానుకగా మన ఈ గ్రామానికి హోలీ క్రాస్ మట్టకన్యలకు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున అంత ప్రేమతో తన కానుకనిస్తున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి తరుణంలో మనందరం కూడా మన ప్రీతమ పీఠాధిపతులు ఏలిన వారికి మరోసారి గట్టిగా చప్పట్లు కొట్టి సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. అదే విధముగా ఈ రోజున సిస్టర్స్ యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పూజ్య గురువులకు, మఠకన్యలకు, కాంట్రాక్టర్ సుబ్బారావు గారికి, మిగతా మ్యానుఫ్యాక్చర్స్ అందరికీ కూడా, వర్కర్స్ కు, స్థానిక ప్రజలందరికీ సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. సో చప్పట్లు కూడా అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. పూజ మొదలుపెట్టిన తర్వాత సిస్టర్ దివ్య గారు, కౌన్సిలర్ వచ్చి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. అందరూ కూర్చోండి ఒక 5 నిమిషాలు. అందరూ భక్తి. ఐ రిక్వెస్ట్ సిస్టర్ అర్చన టు గివ్ ఇంట్రడక్షన్. Hearty welcome to all for this Eucharistic celebration. My soul glorifies the Lord. My spirit rejoices in God my Savior. Along with Mother Mary, we glorify the Lord for all the blessings God has showered on us. It is right and fitting to raise our hearts in gratefulness to the Lord for all the manifold blessings He has bestowed upon each one of us. On this auspicious day, we thank the Lord for the great gift of our beloved shepherd, Right Reverend Dr. Rairarala Vijayakumar, who invited us to this diocese, and the great response our provincial and our team extended and allowed us to work in the midst of the people. We are grateful to Propaganda Fede, who made the dream of our bishop a reality today through their generous contribution and love for the kingdom of God. We thank you, my Lord, for your generous heart in providing this beautiful shelter, a convent for us. We, the Sisters of the Holy Cross, are indebted to you for the great interest you have shown in us and our ministry. We extend a warm welcome, my Lord, for this solemn celebration, and thank you for blessing us and each one of us. I also thank all the priests who are present here today, who came to share our joy with us. Hearty welcome to you, dear fathers. I extend my warm welcome to the brothers and sisters from our neighboring communities who help us in any need and share their life with us. Hearty welcome to you, dear brothers and sisters. I extend a warm welcome to contractor Mr. Subbarao and Francis and supervisors and his staff whose hard work made this a reality today. I welcome all the catechists, Diksha brothers, our staff, our neighbors and all villagers who are ever ready to extend their help whenever needed. Hearty welcome to you all, dear. I thank God for our founders, Mother Bernarda and Father Theodosius, who imparted the spirit of the Holy Cross to us. During French Revolution and after when people had lost their faith, when the girl children were not educated, child labors were on the increase, Father Theodosius and Mother Bernarda took the challenge of educating the girls and bonded laborers. Though many opposed, they continued to educate the young ones. We are privileged to be the followers who continued the same ministry they had once begun with the motto of the need of the time is the will of God. At this juncture,
I remember and thank the Lord for our congregational leader, Sister Dorina, and her team, our provincial, Sister Shiny Jose, and her team, the local community animators who represent province here today. Hearty welcome to you, dear sisters. Like Abraham, when we entered this strange land, dear Father Sunil and the parishioners accepted us as your own. Our Father, you blessed us, walked with us in every walk of life, guiding us and leading us spiritually and all the ways. On this occasion, we thank you from our hearts. We beg you all to continue to pray for us, especially during this holy Eucharistic celebration, that we may carry out the mission and ministry in this area as God wants, as He has called us to be in the midst of you. Like our founders, Mother Bernarda, she chose the cross, bore the cross, triumphed in the cross, and entrusted her daughters to the Lord in praying, may God preserve our house. Once again, hearty welcome to you all for this Eucharistic celebration. ఈ దివ్య బలి పూజ ఆరంభించే ముందు మరి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనసా వాచా కర్మణ తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లయితే మన పాపాలు క్షమించమని, మన మనసులు మార్చమని, మన జీవితాలు బాగు చేయమని ఆ భగవంతుణ్ణి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించుదాం. ఈ దీక్షోపరులు కొంత ముందుకు వచ్చిన వాళ్ళ స్థలంలో వెతుకుచుంటివా యేసయ్యా, మంద నుండి తప్పిపోయిన ఈ గొర్రెను. వెతుకుచుంటివా యేసయ్యా, మంద నుండి తప్పిపోయిన ఈ గొర్రెను. కనుగొనుచున్నావా యేసయ్యా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ స్వర్గ పరముల మీదనే ఆధారపడి జీవించుచున్న నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. ఈ రోజు నాడు నూతనంగా గృహాన్ని నిర్మించుకొని గృహ ప్రవేశం చేస్తున్నటువంటి కన్యకామణులను, వారి యొక్క సంస్థను దీవించమని, వారు చేసేటటువంటి సేవలు అన్నీ కూడా నీ మహిమార్థమై ఉపయోగించుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పత్నము సామెతల గ్రంథము 24వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుంచి 6 వరకు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుంచి 6 వరకు. ఇల్లు కట్టవలనన్న విజ్ఞానము అవసరము,
పునాదులు ఎత్తవలనన్న వివేకము ఉండవలెను. ఇంటి గదులను అరుదైన ప్రశస్త వస్తువులతో నింపవలనన్న తెలివితేటలు ఉండవలెను. బలాఢ్యుని కంటే జ్ఞాని మేలు, సత్తువ కంటే తెలివి మిన్న. మంచి యత్నము వలన యుద్ధము గెలవవచ్చును, మంచి సలహా వలన విజయము సిద్ధించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నామ స్మరణే పూజనీయము యేసయ్యా, నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదను. పూజనీయమో యేసయ్యా, నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదను. నీ నామ స్మరణ పూజనీయము యేసయ్యా, నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదను. మరువను మరువను మరువనయా నీ నామమును, విడువను విడువను విడువనయా నీ స్నేహమును. మరువను మరువను మరువనయా నీ నామమును, విడువను విడువను విడువనయా నీ స్నేహమును. నీ నామ స్మరణ పూజనీయమో యేసయ్యా, నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదను. ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం, విశ్వాస వీరులంతా ప్రార్థించి గెలిచిన నామం. ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం, విశ్వాస వీరులంతా ప్రార్థించి గెలిచిన నామం. జన్మపు పొరలు వలిచిన శిరస్సును ఖండించిన, జన్మపు పొరలు వలిచిన శిరస్సును ఖండించిన. మరువను యేసు నామము, విడువను ఆయన స్నేహం. మరువను మరువను మరువనయ నీ నామమును, విడువను విడువను విడువనయ నీ స్నేహమును. మరువను మరువను మరువనయ నీ నామమును, విడువను విడువను విడువనయ నీ స్నేహమును. హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. గృహ నిర్మాణం అనర్చిన వ్యక్తి గృహము కంటెను ఎక్కువ ప్రతిష్టను పొందెను. అట్లే యేసు మోసే పొందిన దానికంటే ఎక్కువ కీర్తిని పొందుటకు యోగ్యుడు. ప్రతి గృహమును ఎవరో ఒకరు నిర్మింతురు, కానీ దేవుడు విశ్వ నిర్మాత. మోషే దేవుడు చెప్పబో విషయములకు సాక్షిగా దేవుని ఇంటి యందంతటా నమ్మకముగా ఒక పరిచారకుని వలె ఉండెను. కానీ క్రీస్తు దేవుని ఇంటిలో నమ్మకముగా ఒక కుమారుని వలె ఉన్నాడు. మన నిరీక్షణ యందు విశ్వాసము కలవారమై ధైర్యమును వహించినచో మనమే ఆయన గృహముగా నిలిచెదము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
సదా తన కాంతులు ప్రణతులు చేసెను సుఖపిక గలములను స్తోత్రము చేసెను సదా తన కాంతులు ప్రణతులు చేసెను సుఖపిక గలములను స్తోత్రము చేసెను జలది తరంగము జావలి పాడెను పైరు గాలులు వీణవలూదెను జలది తరంగము జావలి పాడెను పైరు గాలులు వీణవలూదెను పవన వీచికలు పాటలు పాడెను మేఘము కనులతో నాట్యము చేసెను పవన వీచికలు పాటలు పాడెను మేఘము కనులతో నాట్యము చేసెను గగనం భువనం ఒకటిగా చేరి ఘనముగ దేవుని పాడి స్తుతించెను కంటి వేలియలారా మేలుకొందమా ఏకువ హృదయమును మేలుకొల్పెదమా ప్రభువు మీతో నందురుగాక నీ ఆత్మతో ఉందురుగాక పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము నీలవారా నీకు మహిమ కలుగునుగాక మత్తయి సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుంచి 27 వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుంచి 27 వరకు. నా బోధలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేల మెట్టమయ్యెను. దాని పతనము చాలా ఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఉన్నారా ఈరోజు? కానీ కొంతమంది ముఖాల్లో కనిపిస్తుంది ఏమిటంటే ఇదైతే అయింది కానీ అది ఇంకా కావట్లేదు ఏంటి అని. ఫాదర్ గారు ఏం లేదన్నట్టున్నారు. విన్నారా చెప్పింది? కొంతమంది ముఖాల్లో కనిపిస్తుంది ఇది అయింది కానీ అది కావట్లేదు ఏంటి అని. మీరు ఇవ్వట్లేదంట. మరి మీరు ఇవ్వాల్సిన తొందరగా ఇచ్చేయండి. చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా మీ హుస్సేన్పురం మీ యొక్క విశ్వాసం ఈ రోజు నాడు ఆనందపడాల్సినటువంటి రోజు. మన మేత్రాసనంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి.
గ్రామాలు వదిలిపెట్టండి, విచారణలు ఉన్నాయి అమ్మగారులు లేకుండా. కానీ ఈ గ్రామంలో మరి అమ్మగారులు వచ్చారు, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉండటానికి ఒక గృహం వచ్చింది. మళ్ళీ తొందరలో మీకు ఒక మంచి ఆలయం కూడా తయారవుతుంది, అది కూడా తొందరలోనే వస్తుంది. మరి భగవంతునికి గట్టిగా కృతజ్ఞతలు మనం తెలియచేయాలి. దీని వెనకాల ఎంతో మంది కృషి ఉంది. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రోపగాందా ఫేదే వాళ్ళు మనకిచ్చినటువంటి ఈ యొక్క డొనేషన్ ద్వారా, తర్వాత దానికి సగం పైగా మనం మేత్రాసనం కూడా వేసి దీన్ని నిర్మించడం జరిగింది. మరి వారికి ఆ దాతలకి ఆ యొక్క ప్రాజెక్టు రాయటానికి ఫాదర్ సతీష్ గారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ప్రాజెక్టులు రాస్తుంటారు. ఫాదర్ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. అంతేకాకుండా మరి 3 సంవత్సరాల నుండి సిస్టర్ అర్చన వాళ్ళ కమ్యూనిటీ అద్దెళ్ళు మన యేసు ప్రభు మరియమ్మ జోసెఫ్ ఎట్లాగా తిరుగుతున్నారు, ఆ ఇంటి నుండి ఈ ఇంటికి, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి. మాకు ఇక్కడ అసలు ఎల్లగొట్టారు ఒక ఇంట్లో, ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఓనర్స్ లేరు, తొందరగా ఇంకా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ ఆ ఇంటి నుండి ఇంకో ఇంటికి. ఇప్పుడు ఫైనల్గా సొంత ఇంటికి వచ్చేసారు మీరు. మరి చాలా ఇక్కట్లు పడ్డారు, చాలా కష్టపడ్డారు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, సామాన్లు మార్చుకోవాలి, కొన్నిసార్లు సామాన్లు ఇంకా పాస్టర్ సెంటర్లో ఉన్నట్టున్నాయి. ఇవన్నీ చాలా కష్టపడి పాపం మళ్ళీ అటు అక్కడ, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వాళ్ళు పిల్లల్ని చూసుకోవటం, మీకు ప్రాజెక్ట్స్ వాళ్ళకి చదువులు చెప్పటం, తర్వాత కూర్చోబెట్టి చదివించటం, తర్వాత మీ ఆడవాళ్ళతో కలిసి ఉండటం, హౌస్ విజిటింగ్ చేయటం, ఇంకా మీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా చాలా దగ్గరగా ఉండి మీరు నడిపిస్తున్నటువంటి సిస్టర్ అర్చన, తర్వాత వారి యొక్క కమ్యూనిటీకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు నాడు మనం చదువుకున్నటువంటి సాయంకాలం మీకు తోటాలు ఉన్నాయి కదా, పూజ ఉందా? 3 గంటల సెలవు మార్గం ఉంది. ఓకే, అందుకని తొందరగా ఒక 2 మాటలు చెప్తాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క దైవ పఠనంలో చాలా ఒక ముఖ్యమైనటువంటి సందేశం యేసు ప్రభు తన శిష్యులకి ప్రజలకి ఇచ్చినటువంటి ఆ సందేశం ఏమిటంటే, ఇట్లాగా ఇల్లును బోలినటువంటి ఒక సందేశం. ఎవరైతే నా యొక్క మాటలు వింటారో, ఎవరైతే నేను చెప్పినట్టు నా యొక్క ఆజ్ఞలు పాటిస్తారో, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, అటువంటి వారి యొక్క జీవితము పునాదులు వేసి రాళ్ల మీద కట్టినటువంటి ఇల్లులాగా ఉంటుంది. గాలి రానివ్వండి, జడివాన రానివ్వండి, తుఫాను రానివ్వండి, ఆ ఇల్లు చెక్కు చెదరకుండా ఉంటుంది. మరి ఆ పునాది ఏమిటి అనంటే, దేవునితోని మనకున్నటువంటి ఆ సంబంధం. ఆ పునాది, ఆ రాయి ఏమిటి అనంటే, గట్టిగా ఉండేటటువంటి ఆ రాయి ఏమిటి అనంటే మన యొక్క విశ్వాసం. మనము దేవునిలో ఎంత దృఢంగా ఉంటామో, మనం దేవునిలో ఎంత దృఢంగా ఎదుగుతామో, ఎంత లోతుగా ఉంటామో, మన యొక్క పునాది కూడా అంత గట్టిగా, అంత స్థిరంగా ఉంటుంది. మన యొక్క విశ్వాసం గట్టిగా ఉన్నప్పుడు మన యొక్క జీవితం, ఆ ఇల్లు అనేది మన యొక్క జీవితంతో పోల్చవచ్చు. మరి మన జీవితం కూడా అటువంటి విశ్వాసం మీద కట్టబడినటువంటి జీవితమై ఉండాలి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆ విశ్వాసము లేనిటువంటి క్రైస్తవ జీవితం వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు మాటలు విని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మన జీవితము ఎలా ఉంటుంది అని అంటే, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లులాగా ఉంటుంది. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు ఏమిటి అని అంటే, గాలి రాగానే, జడివాన రాగానే, తుఫాను రాగానే అది కూలిపోతుంది. మన జీవితం కూడా అంతే, ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. మన యొక్క జీవితంలో మనము ఆ యొక్క పునాది లేకపోయినట్లయితే, ఆ పునాది లేకపోయినట్లయితే మన జీవితము వ్యర్థము.
మరి ఒకవైపు ఈ విశ్వాసం అయితే ఇంకొక వైపు ఈ విశ్వాసాన్ని ఇచ్చేది ఎవరు? మన ఫాదర్ గారు, సిస్టర్లు ప్రతిసారి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు పూజలకి, పునస్కారాలకి. మీరు వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి సిస్టర్లతోని ఫాదర్తో కలిసి మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో సాగిపోతూ ఉన్నారు. మరి వీటన్నిటికంటే, ఫాదర్ల కంటే, సిస్టర్ల కంటే మరీ ముఖ్యంగా మీ యొక్క గృహము, మీ ఇల్లు, మీ కుటుంబము, డొమెస్టిక్ చర్చ్ కావాలి. మీ ఇల్లే ఒక దేవాలయం కావాలి. మీ ఇల్లే ఒక సంఘం కావాలి. అక్కడ నుండే ఆ విశ్వాసం వస్తూ ఉంది. మీరు మీ యొక్క పిల్లలతోని మీరు చేసేటటువంటి మీ పనులు మీరు ఉదాహరణగా ఉన్నట్లయితే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. నాకు ఇప్పటికి కూడా గుర్తు, చిన్నప్పుడు మేము చాలామంది, మా ఇంట్లో 10 మందివి, 2 అక్కలు ఈరోజు వచ్చేటప్పుడు అడుగుతున్నాడు, బిషప్ గారండి ఎంతమంది మీ పిల్లలు? మీరు ఇంట్లో వాళ్ళు. నాకు 2 అక్కలు, మొత్తం 8 మంది అన్నదమ్ములు. మా అమ్మ నాన్న సాయంకాలం కాగానే భోజనం అయిపోయిన తర్వాత అందరం కూడా అక్కడ మరియ తల్లి స్వరూపం ముందల కూర్చొని మోకరించి జపమాల చెప్పుకునేవాళ్ళం అందరూ. అది మ్యాండేటరీ, ఆబ్లిగేటరీ. ఒకరోజు తప్పించుకుందామని నాకు నిద్ర వస్తుంది అని చెప్పాను. లేదు లేదు లేదు, మోకాల మీద ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పింది అమ్మ. మోకాల మీద ఉండి నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మా నాన్న మంచం మీద పెట్టారు. ఇప్పటికి కూడా ఎప్పుడో చిన్నప్పుడు జరిగినటువంటి ఈ సంగతులు ఇంకా నా జీవితంలో ఉన్నాయి అని అంటే దానికి కారణం ఏమిటంటే తల్లిదండ్రులు, దానికి కారణం ఏంటంటే కుటుంబము. ఆ కుటుంబము, క్రైస్తవ కుటుంబము ఉదాహరణగా ఉండాలి. అది పునాది. కుటుంబమే మన విశ్వాసానికి పునాది. మీరే మీ యొక్క పిల్లల జీవితానికి పునాదులు వేయాలి, ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు వేయాలి. మనం లేకపోతే మన ఇల్లు ఇసుక మీద కట్టినటువంటి ఇల్లులాగా ఒక చిన్న కష్టము రాగానే మన యొక్క కుటుంబము చీలిపోతూ ఉంది, కూలిపోతూ ఉంది. ఈరోజు నాడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కోసమై. ఎందుకంటే భగవంతుడు ఈ హుసేన్పూర్ గ్రామాన్ని దీవించాడు అని చెప్పడానికి ఈ 2 ముఖ్యమైనటువంటి ఉదాహరణలు. ఒకటి, మీ గుడి మంచిగా తయారవుతుంది. రెండవది, మీతో పాటు ఉండి మీ యొక్క ఆధ్యాత్మిక చింతన, మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమై పాటుపడేటటువంటి సిస్టర్స్ మీతో పాటు ఉన్నారు. మన మేత్రాశ్రమంలో ఇంకా ఎన్నో గ్రామాలు ఇటువంటి అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు ఈ రోజు నాడు. ఎందుకంటే మరి మీ కుటుంబాలు కూడా దీవించబడాలి అని, మీరు భగవంతునికి దగ్గరగా ఉండాలి అని, భగవంతునితో నడవాలి అని ఈ యొక్క తపస్కాలంలో మరీ ముఖ్యంగా మనందరం కూడా ఆ దేవునికి దగ్గరగా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతూ ఆ భగవంతుణ్ణి మనం కొలుస్తూ మన జీవితాలు బాగు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మరి భగవంతుడు మీకు ఇవ్వాలి అని ప్రత్యేక విధంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా భక్తిగా నిలబడి విశ్వాస సంగ్రహం జపించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసు క్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య నుండి పుట్టెను. పోన్షియ పిలాతుని అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. Our response: in your mercy, Lord, hear our prayer.
Almighty God, we pray for our Holy Father Pope Francis, our Bishop Right Reverend Dr. Rai Raila Vijay Kumar, all the bishops and priests. May they always be open to the Spirit, who is their constant guide and sustenance in their ministry and service. We pray to the Lord. Lord, in your mercy, hear our prayer. Lord, our loving Father, we pray for our entire congregation, our congregational leader and her team, provincials and their team, all community animators and each sister, that we may follow the crucified Lord as our founders, Father Theodosius and Mother Bernarda did. We pray to the Lord. Lord, in your mercy, hear our prayer. We pray for Propaganda Fide and all those who work towards the welfare of the people. Bless and reward them for their generous heart, that many more may be inspired to follow you, to work for your kingdom. We pray to the Lord. Lord, in your mercy, hear our prayer. Father, we pray for all those who help our community to run smoothly. In a special way, we pray for our bishop, whose generous heart has provided us with this beautiful house today. We remember the contractor, Mr. Subbarao, Francis, his supervisors, his staff, who worked hard to construct this house for us to stay. With the guidance of our Lordship, Right Reverend Dr. Rai Raila Vijay Kumar, as we thank him in a special way, we ask you to bless and reward them for their hard work. We pray to the Lord. Lord, in your mercy, hear our prayer. Lord, we pray for peace in the world. May all lands that suffer violence and injustice find peace and reconciliation. We pray for the leaders, that they may uphold what is right and just and work together for peace and unity in the world. We pray to the Lord. Lord, in your mercy, hear our prayer. Lord, we pray for those who are ill and in pain, those under stress and those who are lonely. Give them your joy of saving help and sustain your bountiful spirit. Lord, we pray specially for those who need your healing touch today. Be close to them, that they may be comforted. We pray to the Lord. Lord, in your mercy, hear our prayer. Lord, we lift up the people of Tudi Parish, especially Husenpuram village, who are with us for everything, considering us as their own family members. They are there at any need of ours to extend their helping hand. As we thank you for the gift of them to us, we ask you to bless them abundantly, fill them with your Holy Spirit, that they may remain blessed throughout their lives. We pray to the Lord. Lord, in your mercy, hear our prayer. Lord, we pray for the deceased members of our congregation, especially our pioneers who worked tirelessly to serve the poor and unwanted, keeping the spirit and charism of our founders, and imparted it to us and gone before us. Forgive their shortcomings and accept them with your saints and angels in heaven. We pray to the Lord. Lord, in your mercy, hear our prayer. అందరం కూడా భక్తిగా హోలీ క్రాస్ మట్టకన్యల కోసం ప్రార్థన చేసుకుందాం. హృదయాలను తెరచి ఒక్క మాట, దేవా నీవు వారిని మాకు తోడుగా ఇచ్చావు, మా ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని నీవిచ్చినటువంటి వారిని ఎల్లవేళలా దీవించు తండ్రి అని వేడుకుందాం. దయగలవు సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ యొక్క హుస్సేనపురం కథోలిక క్రైస్తవ సంఘాన్ని బలపరచడానికి నీవిక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క హోలీ క్రాస్ మట్టకన్యలను దీవించి ఆశీర్వదించండి. వారి నూతన గృహాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎల్లవేళలా మీ దివ్య సన్నిధిని వారికి దయచేసి వారి యొక్క ఆశయాల్ని నెరవేర్చమని, వారి సేవను పరిపూర్ణం చేయమని, ఎల్లవేళలా మీ యొక్క కబలి దూతలను తోడుగా ఉంచి ఎటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, ఎటువంటి అనారోగ్యాలు, మనస్పర్ధలు లేకుండా ప్రభువా సంతోషంగా, ఆనందంగా నా తండ్రి మీ కృపలో ముందుకు సాగే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దేవ ఈనాడు ఈ పూజా బలి సమర్పించుకున్న పడతాప్ వినోద్, శ్రావణి, శ్రీనిధి, శ్రీవల్లి, రితిక్, ప్రశాంత్, లక్ష్మణ్, లక్ష్మి కుటుంబాన్ని
దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవ సిరిపురం మధు, ప్రసాదు, నంది, నానాఘని, నితిన్ రాజుల్లో మా కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాం ప్రభువా. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవసిల్లాపు, జాన్, పవిత్ర, గౌతమ్, దైగమ్మ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవనాచ కరుణాకర్, మరియమ్మ, మహేంద్ర, మేఘన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవపూడి సతీష్ దీక్షను దీవించి ఆశీర్వదించండి. భార్య పిల్లలు శైలజ, సంజన, ఎలిజా, బ్లెస్సీ, తల్లి గౌరమ్మను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. కోవాడు శ్రీను, బుల్లమ్మ పిల్లలు మనవరలను కోడలను దీవించి ఆశీర్వదించమని, దీక్షపరుడు దావీదును దీవించమని వేడుకుంటూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవ బొమ్మలు వేణు, వేళాంగిని, తరుణ్, పుష్పమ్మ, అక్షయ, హర్షిత కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవగొల్లపల్లి మధు, శశి, హాయత్, రామారావు, గౌరమ్మ, లాస్య కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవ పడతాపు నరసమ్మ, తవిటమ్మ, సతీష్, సమంత, లావణ్య, జలషన్ మీకు అర్పిస్తున్నాం ప్రభువా. బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవ రెట్టింగ్ పోలయ్య, దుర్గమ్మ, కుమార్, పార్వతి కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవ బొమ్మలి, సుందర్రావు, రాణమ్మ, శశీంద్రి, నవ్య, రోష్మేరి కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవ రాఘోలు, పార్వతమ్మ, ఉదయ్ కుమార్, లాషిత కుమార్, హర్షనాథ్ మీకు అర్పిస్తున్నాం ప్రభువా. దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క పదార్చింత వారిని ఎల్లప్పుడూ కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవ మీసాలు, గోపి, భాను, ప్రదీప్, ప్రేమ్ కుమార్, పావని, ఆకాంక్ష, శ్రీహాన్ కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. అందరం కూడా ఒక్క క్షణం మౌనముగా మన కోసం, మన కుటుంబాల కోసం, ముఖ్యంగా హోలీ క్రాస్ మటకనీల కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం మౌనంగా మన హృదయాలలో. మహోన్నతుడు అయిన సర్వేశ్వర, ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా మరి ఒక్కసారి నిన్ను స్తుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యం దయచేశావు. ఈరోజు నాడు మీరు మాకు ఒసిగినటువంటి ఈ యొక్క గృహానికై నీకు వందనాలు తెలియజేస్తూ, మరి ఈ గృహం ద్వారా నీవు ఎంతో మహిమపడాలని, ఈ యొక్క ప్రజలు విశ్వాసంలో బలపడాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ మా మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు అర్పిస్తూ ఉన్నాము. ఆమేన్. అర్పణ గీతం పాడండి.
యెహోవాను సేవించు వరము నీయుమా. సహోదరి సహోదరులారా, మనమర్పించి బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ఏలినవారా వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి సొంత తిరుసభ యొక్కయు ప్రయోజనము కొరకును ఈ కరముల ద్వారా ఇవ్వలను స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ ద్వారా మమ్ము నీతో సఖ్యపరచుకొనుటకు మరలా మాకు రక్షణమును అనుగ్రహించుటకు నీవు చిత్తగించితివి. ఇది నీ ప్రభావమునకు కనికరమునకు చిహ్నముగా ఉన్నది. కావున మేము తెచ్చిన ఈ అర్పణములను దయతో అంగీకరింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవం దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ
తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ సర్వేశ్వర, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయరాల విజయకుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదమున నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమని తెలిపిన అందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ ఆమె భర్తీయుగుని యేసేపుతోనూ సకల పునీతులతోనూ అపోస్తలులతోనూ పునీత అంతోని వారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదాము. ద్వారా క్రీస్తుతో క్రీస్తులో
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన నాదుడసిగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఆయనను మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాధన యందు ప్రవేశింపను అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు శ్రీసభ యందు జీవించుచు పాలన చేయు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలియచేసుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మహాపాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మహాపాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుని కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తత్వము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపముల సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపములు చేయలేని మనసుతో ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. I request fathers to come up. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మనకు జీవం, క్రీస్తు రక్తం, మనకు ప్రాణం, క్రీస్తు దేహం, మనకు జీవం, క్రీస్తు రక్తం, మనకు
రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగునారండి ప్రీతితో లోకొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు కమ్మని విందు 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 కమ్మని రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై శ్రీక్రీస్తుని విందును స్వీకరించగలరే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదం ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదం ఈ విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులరా, ఇప్పుడు తండ్రి గారు ఇల్లు ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. తదుపరి మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత సిస్టర్స్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్తారు. తదుపరి తండ్రి గారికి పెద్దలకు సన్మానం ఉంటూ ఉంది. కావున ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. ఇక్కడ నుండి కూర్చున్న దగ్గర నుండి మీరు చూడాలి. కనబడుతుందా? ఇల్లు కనబడుతుందా? లేదు. తర్వాత మీరు ఎందుకులేండి. ఇప్పుడు గాబరిపడి ఎవరు కూడా అక్కడికి రావద్దని తండ్రి గారు తెలియజేస్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. భక్తిగా తండ్రి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తున్నారు.
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. ప్రేమాన్వితులగు మా తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు నామమున మేమందరము ఇచ్చట కూడి మీ దీవెనలకై ప్రార్థించుచున్నాము. ఈ హోలీ క్రాస్ మఠ గృహాన్ని ఆశీర్వదించి దీని యొక్క జపాలయముగా తయారు చేయుడు. మీ ప్రేమానురాగాలతో ఇచ్చట నివసించు వారందరినీ దీవించుడు. ఇందు నివాసముందు వారు మీ ప్రజలకు నిస్వార్థ సేవా తత్పరులుగా ఉండి అనుగ్రహింపుడు. మీరు మీ మహిమ గౌరవముల నిమిత్తము తమ జప తపముల ద్వారా ఇతరులకు సుమాతృతగా ఉండురుగాక. మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. అందరూ కూడా తండ్రి గారు యొక్క గృహాన్ని ఓపెన్ చేస్తుండగా అందుకని చెప్పండి కొట్టి దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సిస్టర్స్. ఈ రోజు ఇప్పుడు మన యొక్క శిలాపలకాన్ని ఓపెన్ చేస్తుండగా అందరూ కూడా రెడీగా తప్పులున్నాం అనే ఆనందాన్ని తప్పుడు కూడా తెలియజేస్తున్నాం. తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గృహంలోనికి వెళ్తూ ఉండగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసుకుంటూ ఇంకా పవిత్రాత్మ గీతాన్ని పాడుకుందాం. పవిత్రాత్మ గీతం ఒకటి పాడండి.
అభిషేకం మొత్తం కావాలి. ఈ విశేషమైన మరియు ఆశీర్వాదకరమైన సందర్భంలో మా కాంగ్రిగేషన్ తరపున, మరి ముఖ్యంగా మా ప్రొవిన్షియల్ సిస్టర్ సైనీ జోస్ తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతాభావాన్ని తెలియజేయటికే ఇక్కడికి వచ్చితిమి. ప్రథమముగా సర్వశక్తివంతుని కృప మరియు ఆయన మనపై కురిపించిన దీవెనలకు కృతజ్ఞత తెలియజేయుచున్నాము. దేవాది దేవుని మార్గధర్మకత్వము మరియు అతని హేరాళ ప్రేమ వలన మాత్రమే అన్ని కార్యములు పూర్తి చేయుటకు సాధ్యమైనది. దేవుని మహిమ స్తుతింపబడునుగాక. ఆయన మహత్తర కార్యములు వర్ధిల్లునుగాక. ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికై ఎంతగానో శ్రమించిన మన తండ్రి గారు బిషప్ రాయిరాల విజయ్ కుమార్ వారిని ఎంతగానో అభినందించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మై లార్డ్ బిషప్, నీ అభిమానము, ఆప్యాయత, ఉదార మనసు, అపరిమితమైన ప్రేమ ఈ విలేజ్ ప్రజలపై ప్రతిధ్వనిస్తుంది. దాని వలన మాత్రమే మా సిస్టర్స్ను ఇక్కడికి తీసుకుని వచ్చి వారిని ఎంతగానో ఎన్నో విధాలుగా మీ సహాయమును అందించారు. వారు నివసించుటకే చక్కని గృహమును కట్టించి ఇచ్చారు. మీరు చేసిన సేవలకు దేవుడు ఎల్లప్పుడూ అన్ని సమయాలలో మిమ్మును, మీ మేత్రాసనాన్ని ఆశీర్వదించి కావలసిన వరాలను కురిపించాలని దేవుని వేడుకొందుము. ఈ సందర్భాన్ని అద్భుతముగా, విజయవంతముగా చేయటానికి తమ కృషిని, సమయాన్ని అందించిన స్థానిక విచారణకర్తలు ఫాదర్ సునీల్ జోసెఫ్ గారికి మా ప్రగాఢ కృతజ్ఞతలు. ఫాదర్ గారు సిస్టర్స్ యొక్క భోగభాగ్యాల కోసము ఎప్పుడూ ఆలోచిస్తూ పూజా ప్రార్థనలతో వారి యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నందులకు మా కృతజ్ఞతలు. ఆ దేవాది దేవుడు అన్ని ప్రయత్నాలలో, సేవలలో తోడుగా ఉండాలని ప్రార్థించెదము. అదే విధముగా మా సంస్థ తరపు నుండి మీ మధ్యనే ఉంటూ ఈ నిర్మాణ పర్యవేక్షణలో సహకరించిన లోకల్ కమ్యూనిటీ మెంబర్స్ సుపీరియర్ సిస్టర్ అర్చన అండ్ సిస్టర్ మరియా వారికి మా కృతజ్ఞతలు. మరియు మా ఆహ్వానాన్ని అందుకుని ఇక్కడికి విచ్చేసి మీ ప్రార్థనలతో మా గృహాన్ని, మమ్మలను ఆశీర్వదించిన ఫాదర్స్ జైపాల్, ఫాదర్ డేవిడ్, ఫాదర్ యాంటనీ, ఫాదర్ సతీష్, ఫాదర్ అల్ఫోన్స్, మౌంట్ఫోర్డ్ బ్రదర్స్ మరియు కలోషియన్ సిస్టర్స్ ఫ్రమ్ 2 కమ్యూనిటీస్ అండ్ SABS సిస్టర్స్ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. Father James, we also thank you, Father. ఈ నూతన గృహానికి ఆర్థిక సహకారమును అందించిన దాతలకు మరియు దగ్గర ఉండి ఈ నిర్మాణాన్ని ఎంతో చక్కగా నిర్మించిన కాంట్రాక్టర్స్ సుబ్బారావు గారికి
హోలీ క్రాస్ సంస్థ తరపున మా హృదయపూర్వక వందనాలు. ఈ నిర్మాణమునకు సహకరించినటువంటి మేస్త్రులకు, కార్పెంటర్లకు, పెయింటర్స్, లేబర్స్ కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి పాటలు పాడిన వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, స్టేజు, టెంటు వారికి, స్థానిక హుసేన్పురం క్రైస్తవ విశ్వాసులకు, భోజన కార్యక్రమంలో సహకరించిన అందరికీ మా హృదయపూర్వక చివరిగా మొదటి నుంచి చివరి వరకు సహకరించి వాటరింగ్ చేసినటువంటి స్థానిక ఉపదేశి దేవ సహాయం వారికి, సత్యమణి పార్వతమ్మ గారికి మా కృతజ్ఞతలు. We also thank for the YouTube channels who have come here to take live. మరి ముఖ్యముగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మా సంస్థ తరపున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. We thank Sister Divya also. ఈరోజు ఆమె పెద్దమ్మ గారికి బదులుగా ప్రతినిధిగా ఆమె ఆ పాత్ర వహించి మరి పట్నం చదివారు, మరి ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చారు. అలాగే అన్ని విధాలుగా ఆమె సహకరించారు. ఆమెకు అలాగనే కౌన్సిల్ టీంకు, ప్రొవిన్షియల్కు అందరూ కూడా అందరూ గట్టిగా చెప్పండి. చెప్పారా? సో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. పూజ అయిపోయిన వెంబటే ఈ యొక్క పీఠం కింద పెడతాం. ఇక్కడ సన్మానం ఉంటుంది, అది కూడా ఎక్కువసేపు ఉండదు, ఒక 5 minutes అయిపోయిన వెంబటే తప్పకుండా వచ్చి వాళ్ళందరూ కూడా చక్కగా మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాం. అక్కడ ఫాదర్స్కి, అమ్మగారులకి లోన అరేంజ్ చేస్తాం కనుక చక్కగా ఆనందిని సంతోషంగా వెళ్ళవలసిందిగా అందరినీ మనస్ఫూర్తి కోరుతూ ఉన్నాం. ఒక చిన్న మాట చెప్పాలి సిస్టర్స్ గురించి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎస్కే పాడులో సిస్టర్స్ వచ్చి వారి యొక్క మిషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళే ఇల్లు కట్టుకున్నారు, మంచిగా అన్నీ తీసుకున్నారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు, పారిపోయారు. ఇప్పుడు ఎస్కే పాడు సిస్టర్స్ హౌస్లో ఫాదర్స్ ఉంటున్నారు. మరి పారిపోయిన వాళ్ళ అదే అందుకని ఇప్పుడు మళ్ళీ పారిపోయిన వాళ్ళందరినీ మనం పిలుస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రణాళికలో మొదటగా వచ్చారు మళ్ళీ వెనకాలకి. అందుకని శ్రద్ధగా మళ్ళీ పారిపోకుండా ఉండాలి అని పకడ్బందీ చేసి ఇల్లు కట్టించాము. దయచేసి పారిపోవద్దు ఇక్కడ నుండి, అర్థమైందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఐ రియల్లీ అప్రిషియేట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ దిస్ మిషన్. ఐ నో దట్ దిస్ మిషన్ డిజర్వ్స్ యువర్ ప్రెజెన్స్ హియర్. And I know that now and then I receive photographs of your activities here, and I believe that you can extend your activities more and more here. Okay, so you know Mr. Ray is here and he is a project writer, so if you need some projects you can ask him, he will write. Okay, లేచి నిలబడి ప్రార్థన పూజ ముగించుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు జీవాహారముగా ప్రసాదించిన ఈ దివ్య సంస్కారము మమ్ము నవజీవముతో నింపునుగాక. మా పాత విధానముల నుండి మమ్ము విముక్తి గావించి రక్షణ పరమ రహస్యములో భాగస్థులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి
కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వనికి వందనములు. మరి ఏప్రిల్ 27వ తారీఖు నాడు మన దేవాలయ ప్రతిష్టాపన ఉంటుంది. ఫాదర్ గారిని నేను చాలా ప్రోత్సహిస్తున్నాను. అదే రకంగా మీ అందరిని కూడా ప్రోత్సహిస్తున్నాను. ఇంకా 50 కుటుంబాలు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అని అంట. ఈ లోపల ఇచ్చేస్తే ఫాదర్ గారు కంప్లీట్ చేస్తారు. లేకపోతే వచ్చే సంవత్సరం కూడా ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ మై లార్డ్. షూర్లీ విల్ డూ ఇట్. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా, దీక్ష పనులు కొద్దిగా సాయం చేయండి. ఈ స్టేజ్ కింద పెట్టండి దయచేసి ఇమీడియట్ గా. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా, రక్షకుని మాత మా అమ్మా, సువాసన పూలతో నీ సన్నిధి చేరితిని, చేతులు జోడించి వినయముతో వేడితిని, సువాసన పువ్వులతో నీ సన్నిధి చేరితిని, చేతులు జోడించి వినయముతో వేడితిని, కుటుంబాల రాగి జపమాల రాగి పునీతుల రాగి సమాధాన ధల రాగి, కుటుంబాల రాగి జపమాల రాగి పునీతుల రాగి సమాధాన రాగి. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా, రక్షకుని మాత మా అమ్మా. నీ ద్వారా యేసుని ప్రేమ తెలుసుకొంటిమి, మా జీవితములో బహుధన్యతను పొందుకుంటిని. నీ ద్వారా యేసుని ప్రేమ తెలుసుకొంటిమి, మా జీవితములో బహుధన్యతను. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఇక్కడే ఉండాలి, ఎవరు కదలొద్దు. అమ్మా హలో, ఒక క్షణం ఆకాలు ఇక్కడ ఇప్పటిదాకా వేయించి ఉన్నారు కాబట్టి కూర్చోండి అమ్మ, కూర్చోండి. మరి అమ్మ కూర్చోండి, అందరూ కూర్చోండి భక్తిగా. పువ్వులతో నీ సన్నిధి చేరితిని, చేతులు జోడించి వినయముతో వేడితిని, సువాసన పువ్వులతో ఐ రిక్వెస్ట్ సిస్టర్ చేరితిని, చేతులు జోడించి వినయముతో వేడితిని, దూతల రాగి దైవదూతల రాగి ఇతరుల రాగి ప్రవక్తల రాగి క్రైస్తవుల రాగి దేవదూతల రాగి ఇతరుల రాగి ప్రవక్తల రాగి. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా, నీ మాత మా అమ్మా. సిస్టర్ మరియా, మరియా ఆల్సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సిస్టర్ మరియా అండ్ సిస్టర్స్. రక్షకుని మాత మా అమ్మా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇంత చక్కని ఒక మహాభవనాన్ని అమ్మగారు లవసులు ఇంత పెద్దగా కడతారని అనుకోలేదు. మరి మనం అందరం చూస్తుండగానే మన కళ్ళ ముందే ఇంత పెద్ద భవనాన్ని ఇక్కడ హోలీ క్రాస్ మటకనీయుల కోసం ఒక
ఒక ప్రేమ కానుకగా అందించినటువంటి మన శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతులు మహాఘనత వహించిన గౌరవనీయులు శ్రీ 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 రాయరల విజయ్ కుమార్ తండ్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు తండ్రి గారిని సన్మానం చేయడానికి హోలీ క్రాస్ సంస్థ పెద్దలు, కౌన్సిల్ మెంబర్స్, సిస్టర్ దివ్య గారు, మిగతా వాళ్ళందరూ కూడా సుపీరియర్స్, స్థానిక సుపీరియర్స్ అందరూ కూడా పైకి వచ్చి తండ్రి గారిని ప్రేమతో సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సిస్టర్. అటువైపు వెళ్ళండి. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. అదే విధముగా మరి తండ్రి గారు చెప్పిన విధముగా, ఏ విధముగా అంటే ఆ విధముగానే అనుకున్న సమయానికి, అది ఎక్కడైనా కావచ్చు గాక, అది దేవాలయం కావచ్చు, ఒక గృహం కావచ్చు, లేకపోతే వేరే ఏ పనైనా కావచ్చు గాక, సమయానికి చేస్తూ అందరి మన్ననను పొందుతున్నటువంటి గౌరవనీయులు కాంట్రాక్టర్ సుబ్బారావు గారిని వేదికను అలంకరించవలసిన కోరుతూ ఉన్నాం. మరి సుబ్బారావు గారిని సన్మానం చేయడానికి స్థానిక హోలీ క్రాస్ కాన్వెంట్ సుపీరియర్ గౌరవనీయులు సిస్టర్ అర్చన గారిని, అలాగే కౌన్సిలర్ సిస్టర్ దివ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, హార్ట్ఫుల్లీ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు సుబ్బారావు గారు తండ్రి గారికి ప్రేమతో సన్మానం చేయబోతూ ఉన్నారు. మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే తండ్రి గారిని కూడా వేదికపైన ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం. కొరండి చెప్పండి. విచారణ గురువులైన ఫాదర్ సునీల్ గారిని సిస్టర్ అర్చనని ఆహ్వానం చేయమని కూర్చున్నాను. మన ఈ కార్యక్రమానికి హౌస్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి స్పెషల్ గెస్ట్ గౌరవనీయులు మిస్టర్ రే గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి వాడు గట్టిగా. సార్ ప్లీజ్ రే గారిని సన్మానం చేయడానికి వస్తూ ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి వారికి అభినందన తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు కార్యక్రమం ముగిసింది, చాలా సంతోషం. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు మిగతా ప్రజలందరికీ కూడా అక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చక్కగా తిని సంతోషంగా వెళ్ళండి. I request all the fathers and sisters to please take meal here in the house itself. Thank you. God bless you all. కళ్ళు మూసుకొని మరే తల్లికి మన యొక్క ప్రార్థనలు విన్నపాలు
విన్నవించుకుంది. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి ఆశీర్వదింపబడిన వారుగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.